రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. టీడీపీ నేత బుద్ధా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. జోగి రమేష్ అండ్ టీం తయారు చేసింది నకిలీ మద్యం కాదని స్లో పాయిజన్ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. స్లో పాయిజన్ ను తయారు చేసి అమ్మేశారని ఆయన ఆరోపించారు. జోగి అరెస్టుతో తన పేరు బయటకు వస్తుందని జగన్ భయపడుతున్నారని తెలిపారు. వైసీపీ నేతలు అతి చేస్తే నకిలీ మద్యం బాధితులతో తాడేపల్లిలో ధర్నా చేస్తామని హెచ్చరించారు. జోగి రమేష్ అరెస్టు పాపం పండినవాడు జైలుకి వెళ్ళక తప్పదు. ఇది జోగి రమేష్ అరెస్టు ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు. ఇది చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు కక్షని ఒక వారం రోజులుగా జోగి రమేష్ అతని స్థాయి పెంచుకోవడానికి చంద్రబాబు గారు, లోకేష్ గారు పేర్లు వాడుతున్నాడు. జోగి రమేష్ అనే వ్యక్తి ఒక బచ్చా. నీలాంటి వాళ్ళ కోసం ఆలోచించే టైము తీరిక వాళ్ళకి లేదు. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ఎలా నడిపించాలని ఆర్థికలో కష్టపడుతున్న వాళ్ళు చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారు. నువ్వు కల్తీ మద్యం కేసులో ఎవరైతే నీ వాటాదారుడు ఉన్నాడో జనార్దన్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా సిట్టులను ఇచ్చేశారు. ఒక కేసులో ఒక దొంగ దొరికిన తర్వాత ఆ దొంగ ఇంట్రాగేషన్లో ఆ దొంగతనం ఎవరు చేయించారు, ఆ దొంగతనం వెనకాల ఎవరున్నారు, ఆ దొంగ ఎక్కడ అమ్మాడు, ఇవన్నీ కూడా ఇంట్రాగేషన్లో బయటపడతాయి. ఆ దొంగతనంతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని కూడా పోలీసులు తీసుకెళ్తారు. ఇది చిన్న పిల్లవాడిని అడిగినా చెప్తారు.